సుందరాకాండ పారాయణము 22వ సర్గము 18వ శ్లోకం నుంచి. ఈమేతే నయనే క్రూరే విరూపే కృష్ణపింగళే క్షితౌన పతితే కస్మాన్మా మనార్య నిరీక్షతః. తాత్పర్యం: ఓ నీచుడా, నన్ను పాపబుద్ధితో చూచుచున్నట్టి నీ క్రూరమైన వికారమైన భీకరవర్ణము గల ఈ రెండు కన్నులను ఇంకను ఎందుచేత నేలపై రాలిపోవుకున్నవి? 19వ శ్లోకం. తస్య ధర్మాత్మనః పత్నిం స్నుషాం దశరథస్య చ కథం వ్యాహరతో మాం తేన జిహ్వా వ్యవశీర్యతే. తాత్పర్యం: ధర్మాత్ముడైన శ్రీరాముని భార్యను, దశరథుని కోడలిని అగునన్ను నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుచున్న నీ నాలుక ఏల చీలిపోకయున్నదో కదా. 20వ శ్లోకం. అసందేశాత్తు రామస్య తపనశ్చాను పాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస. తాత్పర్యం: భస్మము చేయవలసి ఉన్న పాతకుడైన ఓ దశకంఠుడా, నా రాముడు నాకు అనుజ్ఞ ఇవ్వకుండా చేతను నా పాతివ్రత్య తపస్సును భంగము కలగకూడదనియు ప్రచండమైన నా తేజము చేత నిన్ను భస్మము చేయదలుచుకొనలేదు సుమా. 21వ శ్లోకం. నాపహర్తుమహం సఖ్య త్వయా రామస్య ధీమతః విధిస్తవ వదార్థాయ విహితో నాత్ర సంశయః. తాత్పర్యం: ప్రజ్ఞాశాలి అయిన ఆ శ్రీరాముని ఆధీనమందున్న నన్ను దొంగలించుట నీకు శక్యమైన విషయము కాదు. కాని దైవమే నీకు మృత్యువును కల్పించుటకు ఈ విధముగా ఏర్పాటు చేసినాడు. ఈ విషయమున సందేహము లేదు. 22వ శ్లోకం. సూరేణ ధనదభ్రాత్ర బలై సముదితేన చ అపోహ్య రామం కస్మాద్ది ధారచౌర్యం త్వయా కృతం. తాత్పర్యం: మహావీరుడవును కుబేరుని తమ్ముడువును అమిత బల సంపదలతో విరాజిల్లుచున్నవాడవునైనట్టి గనుడవు ఆనాడు పర్ణశాలలో నా భర్త అయిన శ్రీరాముని అతని సోదరుని దూరము చేసి నన్ను ఎలా దొంగలించి తెచ్చితివి? 23వ శ్లోకం. సీతాయా వచనం శ్రుత్వా రావణో రాక్షసాధిపః వివృత్య నయనే క్రూరే జానకీ మన్వ వైక్షత. తాత్పర్యం: రావణాసురుడు సీతాదేవి పలికిన మాటలు విని భీకరమైన తన నేత్రములను పెద్దవుగా చేసి ఆమె వైపు ఉగ్రముగా చూచెను. 24వ శ్లోకం. నీలజీమూత సంకాసః మహాభుజ శిరోధరః సింహ సత్వగతి శ్రీమాన్ దీప్త జిహ్వాగ్రలోచనః. తాత్పర్యం: రావణుడు అప్పుడు నల్లని పెద్ద మేఘము వలె కానవచ్చుచుండెను. దీర్ఘములైన బాహువులను కంఠమును కలిగియుండెను. అతని బలమును గమనమును సింహమును బోలియుండును. ప్రజ్వలించుచున్న కనులును జిహ్వాగ్రమును గలవాడై అతను సీతను చూచి ఇట్లు పలికెను. 25వ శ్లోకం. చలాగ్ర మకుటప్రాసు చిత్ర మాల్యానులేపనః రక్త మాల్యాంబరధర సప్తాంగ గద విభూషణః. తాత్పర్యం: పొడవైన అతని శరీరమును కిరీటము యొక్క అగ్రము కదులుచుండెను. అతడి రంగురంగుల పూలమాలికలను మైపూతలను ధరించియుండెను. మరియు అతడు ఎర్రని పుష్పమాలికలను వస్త్రములను ధరించియుండెను. అతని భుజకీర్తులు గొప్ప ప్రకాశంతో మెరియుచుండెను. ఇట్టి అతడు సీతను చూచి ఇట్లు పలికెను. 26వ శ్లోకం. శ్రోణి సూత్రేణ మహతా మేచకేన సుసంవృతః అమృతోత్పాదనద్ధేన భుజగేనేవ మందరః. తాత్పర్యం: అమృతోత్పాదనము కొరకై నల్లనైన వాసుకియను సర్పముచే చుట్టబడినట్టి మందర పర్వతము వలె రావణుడు ఇంద్రనీలములతో నల్లగనున్న పెద్దవైన కటిసూత్రమును తన నడుముపై ధరించియుండెను. 27వ శ్లోకం. తాభ్యాం సా పరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వరః సుసుభే చలసంకాస శృంగాభ్యామివ మందరః. తాత్పర్యం: అప్పుడు బలిష్టములైన తన రెండు భుజములతో గంభీరమైన దేహము కలిగిన రావణుడు రెండు శిఖరములతో కూడిన మందర పర్వతము వలె శోభిల్లుచు సీతమ్మతో ఇట్లు పలికెను. 28వ శ్లోకం. తరుణాదిత్య వర్ణాభ్యాం కుండలాభ్యాం విభూషితః రక్త పల్లవ పుష్పాభ్యా మశోకాభ్యామివాచలః. తాత్పర్యం: లేత సూర్యుని వలె ఎర్రని కాంతితో ప్రకాశించు కర్ణాభరణములతో విరాజిల్లుచున్నట్టి అతడు ఎర్రని చివుళ్లను పుష్పములను
గల 2 అశోక వృక్షములతో ముచ్చటగునున్న పర్వతము వలెనే శోభిల్లుచు సీతమ్మతో పలికెను. 29వ శ్లోకం. సా కల్పవృక్ష ప్రతిమో వసంత ఇవ మూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకరః. తాత్పర్యం. కల్పవృక్షము వలెను మూర్తి భవించినట్టి వసంతము వలెను చక్కని ఆభరణములతో నిండియున్నను శ్మశానము నందలి బౌద్ధయతనము వలె భయంకరముగా కనిపించుచు రావణుడు సీతమ్మతో ఇట్లు పలికెను. 30వ శ్లోకం. అవేక్షమానో వైదేహీం కోప సంరక్త లోచనః ఉవాచ రావణా సీతాం భుజంగ ఇవ నిశ్వసన్. తాత్పర్యం. రావణుడు అమితమైన క్రోధముచే ఎర్రబడినట్టి కన్నులు గలవాడే సీతను క్రూరముగా చూచుచు మహాసర్పము బుసకొట్టుచున్నట్టు నిట్టూర్పుచు ఆమెతో తిరిగి ఇట్లు పలికెను. 31వ శ్లోకం. అనయే నాభి సంపన్న మర్దహీన మనువ్రతే నాశయామ్యహమద్య త్వాం సూర్య సంధ్యామి వౌజసౌ. తాత్పర్యం. నీతి మాలిన వాడును ధనహీనుడగు అగు రాముని యందు అనురక్తి గలవో అజ్ఞానులారా, సూర్యుడు ఉదయకాలమునందలి చీకటిని నాశనం చేసినట్లుగా నిన్ను ఇప్పుడే నశింపజేసెదను చూడుము. 32వ శ్లోకం. ఇత్యుక్త్వా మైథిలీం రాజా రావణ శత్రు రావణః సంధిదేశ తతఃసర్వ రాక్షసీర్ఘోర దర్శనాః. తాత్పర్యం. శత్రు భీకరుడైన ఆ రావణుడు సీతాదేవితో ఈ రీతిగా పలికి పిమ్మట అచటనున్న మహాభయంకరులైన రాక్షసాంగనుల నెల్లరను చూచి ఈ విధముగా ఆజ్ఞాపించెను.